ప్రశాంతంగా మేము ప్రసారం చేసుకుంటున్నాం. మేము 15వ తారీఖు నుంచి మొదలు పెట్టినాం. 2009 నుంచి ప్రసారం చేస్తున్నాం. మాకేమో రాజకీయాలు కొత్త కాదు. మేము ప్రసారం ఎప్పుడు చేసుకుంటున్నాము. ఆయన వచ్చి రాజకీయాలు చేసి మా మంటలు చేసి ఇలా చేయాలని ఆడవాళ్ళ మీద దౌర్జన్యం. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది మేడం? మీ డిమాండ్ ఏంది ఇప్పుడు? డిమాండ్ అంతా పిరుక పెందలాగా ఆడవాళ్ళ మీద రాజకీయం చేసి కాలు ప్రసారం ఆడవాళ్ళు ప్రసారం కాలు నన్ను ప్రసారం నాకే స్వేచ్ఛ లేదు. తగ్గిన ఆడవాళ్ళకి మా బ్రహ్మారెడ్డి అలా చేయటం లేదు. ఆయన ప్రసారం అతను చేసుకోవడం మేము ఊళ్ళో అడగండి. మేము ఏమన్నా మాట్లాడాము ఏమన్నా చేసి మా ప్రసారం మేము ఫ్యాన్ చంద్రబాబు పథకాలని ఇంటికి అలా చెప్పి మేము ప్రసారం చేసుకుంటున్నాం. కానీ బ్రహ్మారెడ్డి గురించి మేము ఒక చెడ్డ మాట కూడా మాట్లాడలేదు. మా మీద మేము భోజనానికి కూర్చొని అలా ప్లేట్లు పెట్టుకున్నాము. కథలు చెప్పలేదా నా కసిగా మా కార్లను పగలు కొట్టారు. పిడుక పెందలాగా అలా చేతి మీద ఆడవాళ్ళ మీద మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలి. మనం ఎప్పుడే ఇలా ఉంటే వాళ్ళ అధికారంలో ఒకవేళ పొరపాటున తెలుసు. బ్రహ్మారెడ్డికి ఇన్ఛార్జికి వచ్చినప్పుడు ఈ పల్నాడు ప్రజలందరికీ తెలుసు. గొడవలైంది అతను గొడవలు చేసి అతనికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిందని అందరికీ తెలుసు. అది గొడవలు తెలుసు. చంద్రబాబు నాయుడు కావాలని బ్రహ్మారెడ్డి నేడు మంటలు చేసి అతనికి లేకపోతే సంవత్సరం టికెట్ మార్చుకు ఒకే అతను ఎప్పుడు ఇయ్యడు టికెట్. 5 సంవత్సరాలకు ఒకసారి టికెట్ మార్చుకుంటా వస్తాడు. వాళ్ళు ఎవరు మంటలు చేస్తారా ఎవరు దౌర్జన్యం చేస్తారా వాళ్ళకే టికెట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు. మార్చేది ఎక్కడైనా నేను ఈసారి గెలవాలని మాకు ప్రజల ఆదరణ ఉంది. ఆడవాళ్ళు వెళ్ళినా బాగా ఆదరణ ఉంది. బాగా చూసుకుంటుంది. వారం లేక చేస్తాం. మేము 15వ తారీఖు నుంచి చేస్తాం. ఊర్లోనైనా ఇలా జరిగిందేమో చూడండి. కావాలని బ్రహ్మారెడ్డి దగ్గరుండి చేయించాడు. ఇది ఆడవాళ్ళ మీద దౌర్జన్యం. మా వార్డుకు వచ్చినా కూడా మేము సరే అతను ప్రసారం అతను చేసుకుని మేము దౌర్జన్యం చేసి బ్రహ్మారెడ్డి మార్చలు రాడా మార్చలు కాళ్ళు తిరగబా వాళ్ళ ప్రసారం వాళ్ళు మనం న్యాయంగా చేయాలని మేము న్యాయంగా చేసుకుంటాం. ఆడవాళ్ళ మీద గొడవలు పడి కాళ్ళు పక్కన కొట్టేది ఏంటి? ఓడిపోతారని ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? ఓడిపోతారు ఖచ్చితంగా. 100% ఓడిపోతారు ఖచ్చితంగా. ఆడవాళ్ళు కూడా వాళ్ళ ప్రసారం బాగా చేస్తారు. వాళ్ళు ప్రసారం చేసుకోవడానికి ఓపిక కూడా లేదు వాళ్ళకి. ఆడవాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఆదరణ ఎక్కువ ఉందని వారం లేక చేస్తున్నారు. ఇలాంటివి మీరు ప్రచారం ఆపేస్తున్నారా? ఎందుకు ఆపేస్తాం? మేము ఇప్పుడు తిరిగి వస్తున్నాం. మేము 10 వరకు తిరిగేవాళ్ళం. రమ్మంటే మేము వచ్చాము. మేము అలా మా పక్కన చూపించడం గొడవ పెట్టుకున్నారు. అడగండి ఒకసారి. మేము ప్రశాంతంగా చేసుకున్నాం. ఊరు వాళ్ళు కూడా చూసుకున్నాం. మేము ఎంత ప్రశాంతంగా చేసుకుంటాం. నా పక్కన 60-70 మంది లేడీస్ ఉన్నారు. మేము ఊళ్ళో ఏదో ఒక్క అతనికి ఫోన్ చేసుకుంటాం. మేము వాళ్ళ ఇంట్లో కూడా ఫోన్ చేసుకుని మేము డైరెక్ట్ వెళ్ళి మేము ప్రసారం చేసుకుంటాం. మేము అదిరిపోయేదే కాదు. ఇప్పుడు సివిల్ పార్టీలో మేము ప్రసారం చేసి వస్తున్నాం. వాడు ఈ విధమైన మంచి ప్రచారాలు చేస్తున్నాడు. మంచి పద్ధతి కాదు. ఆడవాళ్ళ మీద చేస్తున్నాడు. ఎవరు బాగుపడలేదు చెప్తున్నాడు. ఎప్పుడైనా పీఆర్కేది కన్ఫామ్. ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యేగా వస్తాడు. జాగ్రత్తగా వస్తాడు. చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు. జరిగే అరాచకం చూస్తున్నారు. గమనించండి. అన్న మీకు ఏం చేస్తాడో చూడండి. అన్న మీకు ఎంత చేస్తాడో చూడండి. గవర్నమెంట్ ఉన్నప్పుడు లేనప్పుడు మీతోనే ఉన్నాడు అన్న. అందరినీ గెలిపించండి. ఇదే మనం చేయాల్సింది. ఇదే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్. అయ్యా చూడండి. మన మీద జరిగే అరాచకం చూడండి. మీరందరూ ప్రజలారా మీరందరూ గమనించండి. మార్చల కాన్స్టిట్యూన్సీ ప్రజలు గమనించండి. అన్నకు చాలా ఆదరణ ఉంది. అది కట్టుకోలేక ఈ విధంగా చేస్తున్నారు. మన అన్నని గెలిపించుకుందాం. గెలిపించి ఇదే గిఫ్ట్ గా వాళ్ళకి ఇద్దాం. అదే మనం ఇచ్చే వాళ్ళకి పెద్ద మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్నేహితులకు పరిచయం చేయండి.